అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్పై బీజేపీ జెండా. 66 సీట్లలో 31 సీట్లు గెలుచుకుంది బీజేపీ. బీజేపీని దగ్గరుండి గెలిపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక ఎన్నికలను సవాల్గా తీసుకున్నారు బండి. ఇతరుల మద్దతుతో మేయర్ సీటు దక్కించుకున్నాం అంటూ బండి సంజయ్ చెప్పారు. కరీంనగర్ ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందంటూ బండి వ్యాఖ్యానించారు. 5 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామంటూ కూడా చెప్పారు. ఇక మజ్లిస్కి కాంగ్రెస్ మేయర్ సీటు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు. అవకాశం నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో కరీంనగర్ ను అభివృద్ధి చేసే అవకాశం, కరీంనగర్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినటువంటి కరీంనగర్ ఓటర్ మహాశయులందరూ కూడా శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాం. ఈ సంతోషం పట్టలేనిది. ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాం, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నాం. అందరం కలిసికట్టుగా మా జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు ఏదైతే ఆదేశం ఇచ్చిరో, మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు అయితే లక్ష్యాన్ని చూపెట్టిండో, మోడీ గారి యొక్క ఆశ నెరవేర్చాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో మేమందరం కలిసికట్టుగా ఒక టీంగా ఏర్పడి అభ్యర్థులను నియమించి అభ్యర్థులను ప్రజలకు పంపిస్తే వాళ్ళ కరీంనగర్ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టడం, భారతీయ జనతా పార్టీకి కరీంనగర్ కార్పొరేషన్ అప్పచెప్పడం నిజంగా చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ఇదేదో భారతీయ జనతా పార్టీ గెలవాలి రాజకీయంగా మేము ఎప్పుడు ఆలోచించాలి. తర్వాత చాలా మంది కూడా బండి సంజయ్ హిందుత్వం ఆడతాడు, బండి సంజయ్ నయా పైసదేలే, బండి సంజయ్ ఏం చేయలే అని చెప్పి ఎవరైతే పిచ్చి కూతలు కూసిరో వాళ్ళను ఎక్కడ దెబ్బ కొట్టాలనో అక్కడ దెబ్బ కొట్టి ఇదిరపై నరేంద్ర మోడీ గొప్పతనం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కరీంనగర్ చేసిన అభివృద్ధి ఇది, బండి సంజయ్ తీసుకొచ్చిన పైసలు ఇవి. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు, బీఆర్ఎస్ పార్టీ లేనే లేదు. మాకు ఏకైక నాయకుడు ఇలా నరేంద్ర మోడీ, మమ్మల్ని ఆదుకునే ఏకైక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఇలా ప్రజలు భావించారు. కాబట్టి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వాళ్ళ కరీంనగర్ ప్రజలు మద్దతు తెలిపి మీరు సేవ చేయండి, మీ కండగా మేముంటాం, ఢిల్లీ నుంచి నిధులు తేండి, మీ కండగా మేముంటామని చెప్పి ఒక గురుతర బాధ్యతను కరీంనగర్ ప్రజలు మా మీద పెట్టారు. ఇక ఇదే అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, కరీంనగర్ లో బీజేపీ విజయం మీద కూడా చాలా పొంగిపోతూ కూడా బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటల్ని మనం వినటం జరిగింది. దీని గురించిన డీటెయిల్స్ ఏంటి, బీజేపీ విజయం గురించిన డీటెయిల్స్? ముఖ్యంగా బండి సంజయ్ మరోసారి ఆయన స్టైల్ కావచ్చు, ఆయన మార్పును కూడా అక్కడ కరీంనగర్ మొత్తం కూడా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బండి సంజయ్ అంటే కరీంనగర్, కరీంనగర్ అంటే బండి సంజయ్ అనేలాగా కూడా ఆయన రాజకీయాలు ఉంటాయి. మరోసారి అది నిజమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే 66కు కార్పొరేషన్ 66కు సంబంధించి మొత్తం కూడా 66 సీట్లలో దాదాపు 31 వార్డులు కూడా మొత్తం బీజేపీకి వచ్చినాయి. ఇండిపెండెంట్లు కూడా వాళ్ళు బీజేపీలో కలుస్తామని చెప్పారు. దాదాపు మొత్తం కూడా 42 వార్డులు కూడా కైవసం చేసుకున్నారు. అక్కడ ఏదైతే కరీంనగర్ కార్పొరేషన్ ఉందో అది బీజేపీ జెండాను ఎగరవేసిన పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా ఈ బీజేపీకి సంబంధించి గతంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం వైరల్ అవుతా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే కరీంనగర్లో ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా బీజేపీ జెండా ఎగురుతుంది, బీజేపీ కార్పొరేషన్లో మా బీజేపీ జెండా ఎగురుతుంది, కరీంనగర్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమంటూ కూడా ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. సో అదే దాన్ని నిలుపుకున్నారు. ముఖ్యంగా కరీంనగర్లో కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన రాజకీయ మార్పు అనేది ఉంటుంది. గతంలో బీజేపీ ప్రెసిడెంట్గా అంటే తెలంగాణ ప్రెసిడెంట్గా చేసినప్పటి నుంచి కూడా గతంలో 4 కార్పొరేషన్లు ఉండే, ఏదైతే జిహెచ్ఎంసీలో 4 కార్పొరేటర్లు ఉండేనో దానికి సంబంధించి 44 కార్పొరేటర్లకు తీసుకొచ్చిన ఘనత బండి సంజయ్ది. సో ఆయన ఒకవేళ ముఖ్యంగా
గత ఎన్నికల్లో గనక ఆయన అధ్యక్షుడిగా ఉండి ఉంటే దాదాపు 30 నుంచి 40 సీట్లు వచ్చేది అని కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఆయన ఏదైతే మాట అన్నారో ఆ మాట నిలుపుకున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. కరీంనగర్ ప్రజలకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, కరీంనగర్ను వచ్చే 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తానంటూ కూడా ఆయన మాట ఇచ్చారు. ముఖ్యంగా నేను ఇక్కడ ఉన్నటువంటి నేను ఫస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓడిపోయినప్పటికీ కూడా మళ్ళీ నాకు పార్టీ అవకాశం ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ కరీంనగర్ ప్రజలు కూడా నాకు అవకాశం ఇచ్చి ఎంపీగా గెలిచాను. ఎంపీగా నాకు పార్టీ అవకాశం ఇచ్చింది. అలాగే మోడీ నేతృత్వంలో పెద్ద ఎత్తున అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, అభివృద్ధి జరుగుతూ ఉంది. ఎన్ని కోట్లు తీసుకొచ్చానో మీకు అందరికీ తెలిసిన విషయమే. దాంతో పాటుగా ఇక్కడ రాష్ట్రం మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. బీజేపీ కొన్ని స్థానాల్లో వస్తుంది అని అనుకున్నప్పటికీ కూడా అక్కడ కూడా కోల్పోయింది. అయినప్పటికీ కూడా కరీంనగర్లో బీజేపీ చాలా మెరుగ్గా కూడా రాణించింది. ఇక ఈ నేపథ్యంలో కరీంనగర్ బండి సంజయ్ అడ్డా అని చెప్పి అనుకోవచ్చా? డెఫినెట్గా ఎక్కడ అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఒక నిజామాబాద్ కరీంనగర్ తప్ప ఎక్కడ కూడా బీజేపీ అంటే కాంగ్రెస్ హవా లేనిది ఎక్కడ లేదు. అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలు అలాగే కార్పొరేషన్లలో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ హవా కొనసాగింది. దాదాపు 70 నుంచి 75% వరకు కూడా వాళ్ళు సీట్లు గెలుచుకున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ కరీంనగర్లో మళ్ళీ డిఫరెంట్గా ఉంది. కరీంనగర్లో మొత్తం కూడా వన్ సైడ్ దాదాపు 66 ఉంటే ఇండిపెండెన్స్తో సహా 42 సీట్లను ఆ కార్పొరేషన్ గెలుచుకున్న ఘనత కరీంనగర్కు దక్కింది. ముఖ్యంగా ఈ ఘనతలో అంటే కాంగ్రెస్కు సంబంధించి ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయారు బండి సంజయ్ అడ్డాలో. బండి సంజయ్ మార్క్ అనేది ఖచ్చితంగా కనబడతా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆయన మాట్లాడుతూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. అంటే ఇంకా నన్ను ఓడగొట్టడానికి అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఇటు మజ్లిస్ పార్టీ 3 పార్టీలు కలిపి నన్ను ఓడగొట్టడానికి ఒక్కటై పెద్ద ఎత్తున డబ్బులు పంచారు, చాలా కుట్రలు చేశారు, చాలా రకాల కామెంట్స్ చేశారు. మొత్తం కూడా ఇవన్నిటికీ ప్రజలు అన్ని దగ్గరుండి చూశారు. ప్రజలు మాత్రం బీజేపీని గెలిపియాలనుకున్నారు, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని గెలిపియాలనుకున్నారు. సో అందుకే మేము గెలిచాము. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఈ ఒక్క కార్పొరేషన్ కాదు, మొత్తం కూడా రాష్ట్రంలో 2029లో మేము అధికారంలోకి వస్తాము. ఎందుకంటే దేశంలో కూడా ఒకనాడు 2 సీట్లు ఉన్నటువంటి బీజేపీ పార్టీ ప్రస్తుతం 3 దశలుగా అంటే 3 సార్లు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్గా అయ్యారు. ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంది. మేము గతంలో కూడా 3 సీట్లు ఉన్నటువంటి ఏదైతే కార్పొరేటర్లు 44 తెచ్చామో ఇక్కడ రాష్ట్రంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. సో వచ్చే ఎన్నికల్లో మేము మొత్తం కూడా బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకొస్తామంటూ కూడా ఆయన ధీమా చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం కరీంనగర్లో బీజేపీ పెద్ద ఎత్తున జోష్ కనబడతా ఉంది. కరీంనగర్ అంటే బీజేపీ అనేది కూడా స్పష్టమవుతుంది. రేణు సతీష్, ఇక కరీంనగర్లో బీజేపీ ఎంత స్ట్రాంగ్గా ఉందనేది తెలిసింది. ఇక మిగిలిన పార్టీల పరిస్థితి ఏంటి? ఎవరికి ఎన్ని వార్డులు దక్కాయి? కార్పొరేషన్లో మొత్తం కూడా సింగిల్ అంటే స్వైప్ చేసిన పరిస్థితి ఉంది. కార్పొరేషన్లో మొత్తం కూడా బీజేపీకి వచ్చింది. కరీంనగర్ అంటే కార్పొరేషన్కి బీజేపీ వచ్చింది. కానీ ఇక్కడ మున్సిపాలిటీలో వచ్చేసరికి మున్సిపాలిటీలో మొత్తం కూడా జమ్మికుంట మున్సిపాలిటీలో దాదాపు 30 వార్డులు ఉన్నాయి. 30 వార్డులలో బీజేపీకి కేవలం 4 వచ్చినాయి. సో ఇక్కడ మొత్తం కాంగ్రెస్ డామినేషన్ కనబడతా ఉంది. జమ్మికుంటలో ఇండిపెండెంట్ ఒక 4, అలాగే బీఆర్ఎస్ నుంచి కూడా ఒక 12 మంది గెలిచిన పరిస్థితి అయితే ఉంది. హుజూరాబాద్లో పెద్ద ఎత్తున అటు బీఆర్ఎస్ పార్టీకి ఇటు కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్ద ఎత్తున ఇదైంది. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఈ హుజూరాబాద్ చూసుకుంటే పాడి కౌశిక్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకి పెద్ద షాక్ తగిలింది అనుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ ఓన్లీ 5 సీట్లే వచ్చినాయి. మొత్తం కూడా బీఆర్ఎస్కి సంబంధించి 8 వచ్చినాయి, కాంగ్రెస్కి పెద్ద ఎత్తున 16 వచ్చినాయి, ఇండిపెండెంట్ 1 వచ్చింది. ఇక్కడ ముఖ్యంగా పాడి కౌశిక్ అలాగే ఇది పాత ఏదైతే మన ఈటెల రాజేందర్ ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీ ఉన్నాడో ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ. సో అక్కడ కూడా బీజేపీ ఎక్కువగా ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. కానీ మరి ఎందుకో 5 సీట్లు మాత్రమే వచ్చిన పరిస్థితి ఉంది. అటు లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా మరి పెద్దగా సీట్లు రాలేదు. సో ఇక్కడ ఇద్దరికి అటు బీజేపీకి సంబంధించిన ఈటెల రాజేందర్కి అలాగే ఇటు పాడి కౌశిక్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాడి కౌశిక్ కూడా ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. అలాగే చొప్పదండిలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కూడా వైభవం దక్కింది. ముఖ్యంగా బీజేపీ 3, బీఆర్ఎస్ 1,
కాంగ్రెస్ 10 సీట్లు అంటే 10 వార్డులను గెలుచుకున్నది. చొప్పదండి మేడిపల్లె సత్యం ఆధ్వర్యంలో ఇదంతా కూడా విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎమ్మెల్యే ఇక్కడ ఏదైతే హుజూరాబాద్కు సంబంధించి అలాగే ఈ మున్సిపాలిటీలలో కాంగ్రెస్ కొంచెం డామినేట్ చేసింది బీజేపీని. అదే కార్పొరేషన్లో మొత్తం వన్ సైడ్గా బీజేపీ వచ్చినప్పటికీ ఇక్కడ మున్సిపాలిటీలు వచ్చేసరికి మొత్తం కూడా కాంగ్రెస్ డామినేషన్ అనేది ఖచ్చితంగా కనబడతా ఉంది. దాదాపు కాంగ్రెసే ఎక్కువగా గెలిచిన పరిస్థితి కనబడతా ఉంది. జమ్మికుంటలో 10 సీట్లు, అది 10 వార్డ్స్, అలాగే హుజూరాబాద్లో 16 వార్డులు, అలాగే చొప్పదండిలో 10 వార్డులు, మొత్తం కూడా కాంగ్రెసే ఎక్కువ మెజారిటీ వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. సో అక్కడ కార్పొరేషన్ వాళ్ళు దక్కించుకుంటే, అంటే కార్పొరేషన్ అనేది బీజేపీ దక్కించుకుంటే ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సీటు కాంగ్రెస్ దక్కించుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్, స్టే విత్ సతీష్. ఇక మున్సిపల్ ఎన్నికలు కరీంనగర్లోని బీజేపీలో కొంత జోష్ని నింపాయి. నెక్స్ట్ అంటే ఈ నింపినటువంటి జోష్లో బండి సంజయ్ నెక్స్ట్ బీజేపీని అధికారంలోకి తీసుకొని వస్తామంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యానించడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా మనం చూస్తే కనుక మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా కనుక కాంగ్రెస్ హవా కొనసాగింది. బీఆర్ఎస్ కొన్ని ప్రాంతాల్లో కూడా గట్టి పోటీ ఇచ్చింది. ఇక హంగ్ వచ్చినటువంటి సందర్భాలను చూసాము. కానీ బీజేపీ ఎక్కడైతే కొన్ని ప్రాంతాల్లో ఎక్స్పెక్ట్ చేసిందో అక్కడ అనుకున్నంతగా కూడా హవా చాటలేకపోయింది. కానీ కరీంనగర్లో మాత్రం బీజేపీ చాలా బలంగా ఉంది అని చెప్పి మరొకసారి కూడా ప్రూవ్ అయింది.